ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మహాదేవుని సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయి దశ గురించి. ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటకి చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసిన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ఇతరుల కోసం ఎక్కువ ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఎంతగా ఆలోచిస్తున్నాను, నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయం ఇది. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశి జీవితంలోనే ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అని కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుంది అంటే, మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదు, ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తు కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితి, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలోనే కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగించిన సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగబడి ఉంటుంది. ఈరోజు తేలికగా తీసుకోకండి. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాలను అసలు కారణం. ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటంటే, ఒకే విషయంపైన 2 ఆలోచనలు రావడం. చెయ్యాలా వద్దా అని చెప్పి సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తరబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసటకు గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉంటుందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశివారు అందరు వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఇది ఎవరో చెప్పే మాట కావచ్చు, యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులో ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలోని కీలకమైన నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి, ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదలు కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో చేసిన ఒకరి ఏదైనా సరే ఎందుకు గుర్తుకొస్తుందంటే, ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేని ఒక పని ఇప్పుడు అది గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. అదే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. అది తప్పు మళ్ళీ చేయాలా, లేదా ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరో మీకే అర్థమయ్యే దశ
ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారని ఆలోచనలు మీ అసలు కోరికలు పక్కన పెట్టేస్తారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఇంతలా ఉన్నారు, ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహనమే ఈ రాశి వారి ఈ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశి వారు ప్రేమ విషయంలోనే చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని దూరం, మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తిథి నాడు ప్రేమ సంబంధాల్లో ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేదా అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించినా దీనికి కారణం మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబం మీ మాటలకి ప్రాధాన్యత పెరిగే సమయం, మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లోనే మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలోనే ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలు చాలాసార్లు పట్టించుకోవద్దు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. ఈ రోజున మీ కుటుంబంలో ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడే మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయానికి ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట కుటుంబంలోని కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో ఒకే ఒక మలుపు. ఈ రాశి వారి కెరియర్ విషయంలోనే ఈరోజు చాలా గుర్తింపు వస్తుంది. మీరు చేస్తున్న పని సరైనదాని సందేహం అని మీలో చాలామంది ఉంటుంది. కొందరు కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు, మరి కొంతమందికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలోనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందు అడుగు వేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లో హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతి విషయంలోనే జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయంలో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలోనే చిన్న ఆదాయ అవకాశాలు ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా కనుక తర్వాత స్థిరత్వం వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలోని ఇది చాలా కీలకమైన దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు విలువను దక్కించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాలలోని జాగ్రత్త. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీకు నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కలగవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవిత శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురి అవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు ఈరోజు మీకు చాలా వరకు కలలో ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తు ఉండవచ్చు. ఈ కలలు ఊహలు కాదు, మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కళల రూపంలో బయటపడతాయి. కొన్ని కళలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి
చూస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకంలాగా అనిపిస్తుంది. కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి ఈ రాశి వారి జాతకులపైన ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటుంది. అది ఉద్యోగ సంబంధం లేదా నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. మీరు ఇప్పటివరకు వాయిదా వేస్తున్న విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహా వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే కాదు. మీ ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన ఈ రోజున ఈ రాశి వారి జాతకుల జీవితంలోని ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవం పైన నమ్మకాన్ని మరింత ఇనుమడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసుని తాకుతుంది. యాదృచ్ఛికంగా మీరు పెంచే మాట, ఎక్కడో చూసే శ్లోకం మీద అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడని చెప్పే బాధను కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉండేవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటల్లో చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక్క మాట, మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులను మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలు తక్కువగా భావించారు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచన ఉంది. ఇది స్నేహంగా మొదలవచ్చు లేదా పని సంబంధంగా రావచ్చు, కానీ ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక్క దృష్టికోణం మీ ఆలోచనని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలో కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత భాగాలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం ఎప్పుడు కూడా వెంటాడుతుంది. మీరు బయట నమ్మిన లోపల మాత్రం పాత గాయాలు నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపైన స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలం బాధపడ్డారు, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగదో అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలోనే కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి వారి జాతకంలోనే కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారని దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోని ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని అదే స్థాయిలోనే పెడుతుంది. మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటలు, పనుల్లో జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలోనే ఇదే ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూలిపోతాయి. మీ జీవితం అలాగా ఉండిపోతుందా లేదా పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశలోనే లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఇది శిక్షాకాలం కాదు, స్పష్టత వచ్చే కాలం.
మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరి అయిన దారిలోనే ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు మీ ఆలోచనలు స్పష్టత మారతాయి. మీ మాటలకు గౌరవం ఇచ్చే స్థితి, మీ నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు ఏంటంటే ఒక సరళమైన పూజా విధానాన్ని ఈరోజు నాడు చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చడి లేదా తెల్లటి వస్త్రాన్ని ధరించండి. శివలింగం లేదా శివుడి చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏంటంటే, బుద్ధిం దేహి యశో దేహి కవిత్వ దేహి మే ప్రభు అజ్ఞానాంచ హరం దేహి జ్ఞానం దేహి నమోస్తుతే. ఈ శ్లోకం చదివాక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపైన ఉన్న అనుమానాలు మహాదేవుడి పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చేయడు. సరి అయిన సమయంలో సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించే విధంగా చేసి ఉంటే, ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి యొక్క అనుగ్రహం. ఈ రాశి జాతకులు, మీ యొక్క కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అందుకే సమాచారం మీ జీవితం మార్చడానికి వచ్చింది. చాలా కష్టపడి మీకోసం ఈ ప్రత్యేక విషయాన్ని తయారు చేశాము. మాకు తెలుసు మీరు మధ్యలో వదిలిపెట్టరని. పనులు చెడిపోయిన అదృష్టాన్ని మార్చుకోగలరు. మీ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోండి. కష్టపడండి. కష్టపడడానికి భయపడద్దు. చూడండి, మీరు దేని గురించి అయితే మీ కుటుంబంలో బాధపడుతున్నారు, ఇబ్బంది లేదా నిరంతరం మీ జీవితంలో వస్తున్నాయో, ఒకటి కాదు రకరకాల ఇబ్బందులు పడుతూ రోజు రోజుకు సతమతం అవుతూనే ఉంటారు. మాకు తెలుసు మీరు మీ మనసుపైన నియంత్రణ కోల్పోతున్నారని, మీరు మీ పనిలోనే అలసత్వం చూపకూడదు అని అనుకుంటున్నారని. కానీ వద్దన్న బద్ధకం వచ్చేస్తుంది. మీరు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. అయితే ఈ సమయంలో మహాదేవు నుంచి కొన్ని సంకేతాలు అందుతున్నాయి, మరియు ఈ సంకేతాలు కేవలం మీకోసం, మీ జీవితం కోసం చాలా పెద్ద సంఘటనలు రాబోతున్నాయి. కేవలం ఈ రోజునే ఇలా జరగబోతుంది, మీ జీవితంలో జరుగుతుంది. అవును, ఇది నేరుగా వాస్తవం. ఈరోజు ఖగోళ మార్పు జరుగుతుంది. దీనికి సిద్ధపురుషులు ధన చక్ర జాగరణ అంటారు. ఇటువంటి మహాయోగం ఎవరి జాతకంలో చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఒకవేళ మీ జాతకంలో ఇటువంటి యోగం ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి, భగవంతుడి ఆశీర్వాదం మీ పైన ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద శుభవార్త అందుతుంది. ఇటువంటి మహాయోగం మొదటిసారి ఏర్పడింది. ఈ సమయంలో ఎందుకైనా లాటరీ కాదు, జాక్పాట్ తగులుతుంది. ఎందుకంటే మహాసమయంలో ఏర్పడినప్పుడు మనిషి పాత అదృష్టం, పాత ప్రకంపనలు తొలగిపోతే ఆ తర్వాత అకస్మాత్తుగా ఫలితం అందుతుంది. ఈ అదృష్టం ఒకేసారి తగులుతుంది, కానీ ఆ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తలరాత ఆట. ఇప్పుడు మీ అదృష్టపు మద్దతుగా నిలబడి రోజు ఎవరైతే వింటున్నారో వారి పేరు అదృష్ట జాబితాలో రాయబడుతుంది. కొంచెం ఓపిక పట్టండి, మీ జీవితం కూడా ఇప్పుడు మారుతుంది. మీ దగ్గర చాలా డబ్బు మరియు సంపద వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అవును, మీకు ఈ 3 సంకేతాలు అందుతాయి. ఎప్పుడైతే 3 సంకేతాలు మీ జీవితంలోని పూర్తవుతాయో అప్పుడు భగవంతుడి ఆశీర్వాదంతో ధనవర్షం మొదలవుతుందని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, ఇంట బయట ఏదో అపరిచిత శబ్దం తలుపు తట్టినట్టుగా అనిపించడం. ఇది ధన ప్రవేశానికి సంకేతం. రెండవ సంకేతం, అకస్మాత్తుగా మనసుకు ధైర్యం కలగడం. లోపల నుంచి ఎవరో ఎప్పుడు సమయం వచ్చిందని చెప్తున్నట్టుగా ఉండడం. మూడవ సంకేతం, మీ పాత సమస్య వాటంతట అవే పరిష్కారం అవుడుగా కనిపిస్తుంది. ఇది మహాసంయోగం గుర్తింపు. ఇటువంటి సంకేతాన్ని కేవలం ఈ రోజున మీ జీవితంలోనే కలిగిపోతున్నాయి. ఒకవేళ నమ్మకం మీకు కుదిరితే ఓపిక పట్టండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా వస్తుందో మీకు నమ్మకం కలిగిస్తుంది. మీరు మీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలరు అంతా మీకు చాలా వివరంగా చెప్తాము. ఈ యొక్క మాటను తప్పుగా భావించి పడకండి. మీకు లాభదాయకమైన సమాచారం తీసుకొచ్చాం. మీరు ఒకవేళ సగంలో వదిలేస్తే రాబోయే సమయంలో జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అందుకే మేము మీకు కొన్ని ఉపాయాలు, కర్మల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అవునండి, జాక్ పాట్ పొందడానికి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు
గుమ్మం దగ్గర దీపం వెలిగించండి. ఆ శక్తిని దీపాన్ని ఆకర్షిస్తుంది. ఏదైతే ధన భాగ్యాన్ని మేలుకొల్పుతుందో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నెమ్మదిగా చెప్పండి, నా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చిన్న ఉపాయం, మహా సంయోగం ఈ యొక్క అదృష్టాన్ని పైకి పట్టుకొని లాగుతుంది. చాలా పెద్ద అదృష్టం మీ పేరు మీద వస్తుంది. ఆ తర్వాత మీ ఇబ్బందులు, డబ్బు సమస్య ఎప్పటికీ అంతమైపోతాయి. ఇప్పటి వరకు వీడియో చూస్తే చాలండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ, జై బజరంగ బలి, జై విష్ణుదేవ, జై గణేష, జై లక్ష్మీ మాత, జై దుర్గా మాత అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాయండి. అన్ని పనులు జరుగుతాయి. అవి మీకు ఒక కటాక్షాన్నిపై ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మీ రాశి ఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. ఈ రోజున దినచర్యలు కొన్ని మార్పులు వస్తాయి. ఆస్తి లేదా వాహనం కొన్ని ఆలోచన ఉంటే ఈరోజు కానీ వదిలిపెట్టడానికి అనుకూల సమయం. మీరు మీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఏర్పరచుకుంటారు. విదేశాలకు వెళ్ళడానికి ఏదైనా పథకం ప్రారంభం కావచ్చు. ఈ వ్యర్థమైన వినోదాల పట్ల మీరు మీ లక్ష్యం నుండి పక్కకు తప్పుకోవచ్చు. ఏదైనా ఎంఐ స్థితిలో నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తప్పక తీసుకోండి. స్వభావంలో సహజత్వాన్ని కాకుండా మీ సామర్థ్యం వీరికి ఎవరికైనా మాట ఇవ్వండి. అవును, మార్కెటింగ్ సంబంధిత పనులని ఎక్కువగా గడపండి. కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి. సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో ఎవరైనా సహోద్యోగులతో ఉన్న పాత విభేదం తొలగించుకోవడానికి ఇది మంచి సమయం. ఆఫీసులో ఏ క్లయింట్స్తో వాదనకు దిగొద్దు. మిత్రుల దగ్గర, బంధువుల దగ్గర కలవడం అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. పరస్పర సంబంధాలు పెరుగుతాయి. ఆఫీస్ పనుల నుంచి కొంచెం దూరం జరగండి. మలబద్ధకం, గ్యాస్ సమస్య పెరగవచ్చు. మానసికంగా మీరు మునుపటి కంటే కూడా సున్నితంగా ఉంటారు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి గడిపేస్తారు. కుటుంబంలో పరిస్థితుల అంచనా ప్రకారం సాగదు, కానీ ఓపిక పట్టడం వల్ల పరిస్థితి చిక్కబడుతుంది. ఏదైనా సరే త్యాగం లేదా సర్దుబాటు కావచ్చు. అది ముందు మానసిక శాంతి ఇస్తుంది. ఆర్థిక విషయాల్లోనే ఆటంకం, ఆలస్యం అనిపించవచ్చు, కానీ పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సామాజికంగా కొంచెం ఒంటరిగా అనిపించవచ్చు. మీకు తాత్కాలికంగా ఉండవచ్చు. మీ దిశ మారవచ్చు. మీ ప్రస్తుతం మీ ఓపిక, వివేకం చాలా అవసరం. ఉద్యోగంలో పదోన్నతులు లేదా ఇన్సెంటివ్స్ రావడం కొంత ఆలస్యమైన మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీ వ్యాపార రంగంలోనే మీ పని వీక్షణలోనే జరగాలి. ఇతరుల తప్పుడు సలహాల వలన నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. విద్యార్థులకు చదువులో ఉన్న అడ్డంకి తొలగిపోతుంది. ఊరట వస్తుంది. కుటుంబ విషయానికి వస్తే పాత సమస్యలకు సున్నితమైన పరిష్కారం దొరుకుతుంది. బంధువులు లేదా మిత్రుల రాకతో ఇంట్లో సందడి ఉంటుంది. అయితే వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ అనుభవాన్ని పరిపడితే సీనియర్స్ నుంచి ప్రశంసలు వస్తాయి. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వలన మీ వైవాహిక బంధం మరింత తాజాగా మొదలవుతుంది. ఏ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడంలోనే పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందడుగు వేయండి. కమిషన్లో ఆలస్యం కావచ్చు. వ్యాపార విస్తరణకు, కొత్త పండుగకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పనుల్లో బిజీగా ఉంటారు. ఆలోచనలు ఆచరణలో పెట్టండి. పెట్టుబడి విషయంలో జాగ్రత్త. నాయకత్వ బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో ప్రయాణం చేసే అవకాశం. కుటుంబంలోనే సానుకూల వాతావరణం ఉంటుంది. మీ చేరువ ఇంట్లో మంచి మార్పుకు వస్తుంది. ప్రేమ సంబంధాల్లో గాఢత పెరుగుతుంది. సింగిల్స్కు కొత్త ఆకర్షణ ఏర్పడవచ్చు. అహంకారానికి దూరంగా ఉండండి. పని ఒత్తిడి వలన అలసటగా అనిపించిన మానసిక బలం బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. గత కొంతకాలంగా ఏదైనా పని ఒత్తిడి చేస్తున్న కష్టానికి అనుకున్న ఫలితం దక్కకపోవచ్చు. లాభానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఏమీ తెలియని సలహా అయినా మీకు ప్రతికూలంగా మారచ్చు. అవును, పని ప్రదేశంలో జరుగుతున్న ఈ పనిని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా ఉద్యోగం వెంటనే ఆఫీసులో శాంతియుత వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే అపార్థం కలగవచ్చు. పరస్పర సహకారంతోనే పరిష్కరించవచ్చు. ప్రేమ సంబంధం పెరుగుతుంది. అవును, ఈ సమయం మానసికంగా నిరాశ, అసంపూర్ణ అంచనా ఉంటుంది. మనసు పదే గత అనుభవాల వైపు వెళ్తుంది. కుటుంబంలో మానసిక దూరం లేదా అపార్థాల ప్రభావం కనబడుతుంది. ఆర్థిక విషయాల్లోనే అనుకూల ఫలితాలు రాకపోవడం వలన అసంతృప్తి ఉంటుంది. కానీ మొత్తం పరిస్థితి ప్రతికూలం కాదు. సామాజికంగా మీరు తక్కువగా
కలవాలనుకుంటారు. బంధువులకు సంబంధించిన ఏదైనా మాట మిమ్మల్ని మనసులో బాధించవచ్చు. కష్టపడిన రిజల్ట్ రాకపోవడం వలన ఉత్సాహం తగ్గుతుంది. ప్రమోషన్ లేదా ఆఫీసులోనే సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఓపిక పట్టండి. జంటల మధ్య పాత గొడవలు లేదా విరిగిన నమ్మకం వంటి గుర్తుకు రావచ్చు. ఈరోజు ఏదైనా శుభ కార్యక్రమం జరిగేటప్పుడు దేశ విదేశీ విషయాలపైన దృష్టి పెట్టండి. ఈ సమాచారం అందుతుంది, అది భవిష్యత్తులో లాభం కలిగిస్తుంది. ఫైనాన్స్లో స్థిరత్వం ముగుస్తుంది. అలసత్వం ఒత్తిడి మీపైన అతి ముఖ్యం చేయండి. వ్యాపార కార్యకలాపాలలోనే ఇదిగా ఉంటుంది. ఆఫీసులో సమస్యలు ఒత్తిడి కావచ్చు. ఆర్థిక నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది. మేనేజ్మెంట్, టెక్నికల్, సేల్స్ వారికి విజయం లభిస్తుంది. మరి కష్టంతోనే విజయం వస్తుంది. కష్టే ఫలి అన్నది పెద్దలు. కాబట్టి నిరాశన పక్కన పెట్టేసి కష్టం వైపే అడుగులో త్వరగా గతిని వేయండి. మీ యొక్క నీటి శాతం కష్టానికి రాశి జాతకులకు అనుగ్రహం ఉంది. మొండి బకాయిలు వస్తుంటాయి. ధైర్యం పెరుగుతుంది. ఈ రోజున మీరు ఎర్రటి రంగు వస్తువులు ధరించడం జరుగుతుంది. ఎర్రటి రూపాన్ని దగ్గర ఉంచుకోండి. ఎర్రటి కందిపప్పు లేదా బెల్లం పెదలకు దానం చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి. అయితే మీ రాశికి ప్రస్తుతం ఉన్న గ్రహ పరిస్థితులకు హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే మీ అనుకున్న జాబ్ పార్ట్ లేదా పెద్ద విజయం లభిస్తుంది. ఈ రోజున హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించుకోండి లేదా ఆంజనేయ స్వామికి తమలపాకు మాల సమర్పించండి. హనుమంతుడి పూజిస్తే గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది. పనులు వేగవంతమవుతాయి. అలాగే ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. స్నేహితులారా, ఈ గ్రహాల గమనం వల్ల మీ మనసు నిలకడగా ఉండకపోవచ్చు. అంటే అలసత్వం లేదా భయంగా ఉండొచ్చు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం లేదా కనీసం చెంబడు నీటి శివునికి సమర్పించడం వల్ల గ్రహాలన్నీ శాంతిస్తాయి. సాయంత్రం వేళ ఇంటి నైరుతి మూలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీనివల్ల రాహుకేతువుల వంటి గ్రహాల దృష్టి పోతుంది. 5 దేవతల ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సులభమవుతుంది. మరియు ఈ సమయంలో మీ మాట చాలా కఠినంగా ఉండొచ్చు. ఎవరిని కించపరచవద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. మీ మాట తీరు బాగుంటేనే బుధ గ్రహం అనుకూలించి వ్యాపారంలో రాణించగలుగుతారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.